తెలంగాణ ఉద్యమం అప్పుడు బాగా ఫైట్ చేశారని చెప్పి కూడా మాకు తెలిసింది. అంటే ఎలా అంటే మీకు మీ నాన్నగారు ద్వారా ఉద్యమంలోకెళ్లారా? మా నాన్న ద్వారానే మళ్ళీ మా గ్రామంలో జరుగుతున్న అన్యాయం మీద నాకుండేది. ఎళ్తే పోలీస్ డిపార్ట్‌మెంట్ అన్నా చేయాలి, లేతే నక్సలైట్ అన్నా ఎళ్ళాలి. చానా కష్ ఉండేది. నాకు 9థ్ క్లాస్‌లో మ్యారేజ్ అయింది. అంటే మా అన్నయ్య నాకు ఒక తమ్ముడు. అన్నయ్యను సాకలి సదానందం అంటే మా అన్నయ్యని తీసుకెళ్ళి 4, 5 పోలీస్ స్టేషన్‌లో ఏసి కొట్టిండ్రు. మా అన్నయ్య అప్పుడు ఫస్ట్ ఇయర్ 10థ్ క్లాస్. నేను 8థ్ క్లాస్. నన్ను గూడా తీసుకుపోయి మీ డ్యాడీ వాళ్ళు ఏడుంటారు? మీ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు? మా ఊరికి ఏంటంటే నక్సలైట్‌లొచ్చిందంటే కరెంట్ పోయేది. మీకు ఇంటికి ఎవరెవరు వస్తుండ్రు? ఏదన్నా వాళ్ళొచ్చినా, వీళ్ళొచ్చినా డ్యాడీని మాట్లాడి, నాన్నని మాట్లాడి ఎళ్ళిపోయేటోళ్ళు. మీ ఇంటికి ఎవరొచ్చేది? అది ఇది అని. అనంటే లేదన్నా నమ్మపోయేది. నమ్మపోయినప్పుడు నా కసి పెరిగేది. అరే! ఈడుండి దెబ్బలు పడి, నేనేదైనా పేద ప్రజలకు పని చేస్తే బావుంటది. ఆ దారే బావుంది గదా! అన్న ఆలోచనతోనుంటే మా నాన్నగారు కౌన్సెలింగ్ జేసి, "నువ్వక్కడుండి మేమేం జేసింది లేదు. ఇక్కడుండి ప్రజా సేవ చెయ్యి. నువ్వు హ్మ్. మహిళల పైన చెయ్యి. నువ్వు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడికెళ్ళు" అని చెప్పి మా నాన్నగారు నన్ను అటువైపు పోకుంటా అక్కడ నక్సలైట్‌లు ఎక్కువ ప్రభావం ఉండి పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే చిన్న వయసులోనే మ్యారేజ్ చేసింది మాకు.